ఇక్కడ చర్చి దగ్గర అండి క్యాంప్ అవుతుంది. అవునా? ఆహా, ఓకే ఓకే, రండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. మనకి తిరుకపాలెంలో జరిగే ఇన్సిడెంట్స్ గురించి మానిటర్ చేయడానికి మనకి ఏపీ మెడికల్ కౌన్సిల్ డాక్టర్ శ్రీహరి గారు వచ్చారు. సో మనకి ఆర్ఎంపీ హాస్పిటల్ ఏవైతే క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మానిటర్ చేస్తూ, ఈ మెడికల్ టీమ్స్ ఇక్కడ అవుతున్న మెడికల్ క్యాంప్స్ కూడా మానిటర్ చేస్తూ సార్ యొక్క ఒపీనియన్ మన గవర్నమెంట్ కి నివేదిస్తారు. మేడం ఇప్పుడు హెల్త్ ప్రొఫైల్ అనేది మొత్తం అందరు టెస్టులు చేశారు నిన్న చెప్పారు కదా. ఆల్మోస్ట్ 1300 మంది మీద 64,500 టెస్టులు. ఇప్పుడు మనకు కొంతమందికి క్రానిక్ ఆల్కహాల్ వాళ్ళకి ఎల్ఎఫ్టి అవి కొంచెం డిఫరెన్స్ ఉందండి. వాళ్ళని ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసుకుని వాళ్ళని పిలిపిస్తున్నాం. ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఫాలోఅప్ టీమ్స్ ఇంటింటికి వెళ్ళి ఒక డాక్టర్ ఇతర ఎంఎల్హెచ్ పిల్లలు వాళ్ళని పంపించి ఇక్కడ మళ్ళీ వీళ్ళకి ఫిజిషియన్ తోటి ఒకసారి చెకప్ చేయించి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇక్కడ మేము రాయిస్తున్నాము. అలాగే డయాబెటీస్ కూడా కొంచెం వేరియేషన్ ఉన్న వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఈ ఫాలోఅప్ టీమ్ తోటి వాళ్ళకి ఇంటికి వెళ్ళి పిలిపించి మనకి ఇక్కడున్న స్పెషలిస్టుల బృందం తోటి మనము వాళ్ళకి చెకప్ చేయించి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ బృందంలో మనకి మన ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ తో పాటు మనకి ఐఎంఏ నుంచి కూడాను ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. సాయి కిరణ్ గారు, రాయర్ గారు, నందకిషోర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. ఈ విలేజ్ వీళ్ళందరూ కూడా పర్యటించి వాళ్ళ ఒపీనియన్ ని సబ్మిట్ చేస్తారు. మేజర్ గా ఈ కిడ్నీ ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై అయింది 1300 మందిలో. అది ఇప్పుడు మనకి ఈ డీటెయిల్స్ మనకి మెడికల్ కాలేజ్ వాళ్ళు డిఎంఈ వాళ్ళు చేశారండి అనాలిసిస్. ఈ రోజు ఇప్పుడు మనకి 1 గంటకి హెల్త్ మినిస్టర్ గారి దగ్గర రివ్యూ ఉంది. సో అప్పుడు వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేస్తారు. మీకు ఫైనల్ గా మనకు హెల్త్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వస్తుంది. నమస్కారం. ఈ రోజు మేము ఏపీ మెడికల్ కౌన్సిల్ నుండి ఏదైతే ఇక్కడ ఇన్సిడెంట్ జరుగుతా ఉందో దానికోసం తురకపాలెంకి రావడం జరిగింది. మాతో పాటు అదేవిధంగా ఐఎంఏ కిషోర్ గారు అందరు రావడం జరిగింది. ముఖ్యంగా మనందరం చూసినట్లయితే ఫస్ట్ రోజుకి ఈ రోజు చూస్తే ఓపీ చాలా తక్కువగా 2వ తారీఖు ప్రారంభించినటువంటి ఈ వైద్య శిబిరం రేపు 17వ తారీఖు వరకు కొనసాగుతుంది. క్రమేణాగా ఇప్పుడు సెన్సర్ చూసినట్లయితే మాక్సిమం 70 మంది పేషెంట్లు చూశారు ఫస్ట్.
హీరో వచ్చి దగ్గర దగ్గర ఒక 7, 8 మంది మాత్రమే రావటం జరిగింది. అదేవిధంగా బ్లడ్ టెస్టులు గాని అయన్నీ గూడా ఆల్‌మోస్ట్ మేడం గారు అయితేనేమి, ఆఫీసర్స్ అయితేనేమి, ప్రభుత్వం సలహా మేరకు ఎవరైతే మన సీఎం గారు, వైద్య శాఖ మంత్రి వర్యులు ఇమ్మీడియేట్ రియాక్షన్ తీసుకొని దీని మీద ఒక కమిటీనేసి ఎక్స్‌పర్ట్ కమిటీని ఏం జేయాలి? ఇక్కడ ఎట్లా జేయాలని జెప్పని హౌస్ హోల్డ్ మొత్తం అందరి శాంపుల్స్ కూడా కలెక్ట్ జేసేసి బ్లడ్ టెస్టులు దగ్గర దగ్గర 42 టెస్టులు జేయటం జరిగింది. ఆ టెస్టుల ప్రకారం రిపోర్ట్‌లు ఎవరెవరికి ఏమున్నాయి? దాన్ని బట్టి మళ్ళా ట్రీట్‌మెంట్ ఇవ్వడం. అంటే క్రానిక్ డిసీజ్ ముఖ్యంగా ఏందంటే డయాబెటిస్, షుగరు, డయాబెటిస్ అంటే షుగర్ ఉన్నోళ్ళు, అదేవిధంగా హైపర్ టెన్షన్, బీపీ ఉన్నోళ్ళు, కిడ్నీ డిసీజెస్ ఇయన్నీ గూడా అన్ని టెస్టుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ టెస్టులన్నీ గూడా చేయటం జరిగింది విలేజ్‌లందరికి గూడా. దగ్గర దగ్గర 25 డెత్‌లు జరిగింది. కానీ దాంట్లో ఎక్కువ మంది కూడా చనిపోయినోళ్ళలో మెజారిటీ ఆఫ్ పీపుల్ 10 మంది దాకా ఇంట్లో చనిపోవడం జరిగింది. మిగతా రిమైనింగ్ పీపుల్ హాస్పిటల్‌లో మన జీజీహెచ్‌లో అయితేనేమి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్‌లో జరిగింది. కానీ వాళ్ళందరూ కూడా వయసు మళ్ళిన వాళ్ళు, క్రానిక్‌గా ఆల్కహాలిక్‌లు ఉండటము, షుగర్ ఉండటము, ఇయన్నీ కూడా ఏందంటే కొంచెం డ్రగ్ ఇండ్యూస్డ్ కింద తీసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే కార్టికోస్టెరాయిడ్స్ అనే డ్రగ్స్ గాని ఇస్తే దాని ద్వారా అది షుగర్ అయి పెరిగిపోతాయి. పెరగటం వల్ల ఇబ్బందులు ఎక్కువవుతాయి. అయన్నీ కూడా చూసిన తర్వాత మొన్న ఒక అక్కడ ఉన్న వైద్యం ఇస్తున్నటువంటి ఆర్ఎంపీ క్లినిక్ మేడం సందర్శించి అక్కడ ఎక్కువ హై యాంటీబయాటిక్ ఇవ్వటం, దానివల్ల ప్లస్ ఏమేమి మెడిసిన్స్ వస్తున్నారని చెప్పి చూసి దాన్ని చేయటం జరిగింది. ముఖ్యంగా మా ఏపీ మెడికల్ కౌన్సిల్ అనేది ఇదే నియంత్రణ మండలి. మనమైతే వైద్యంలో ఎవరైతే అన్‌క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారో, రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరి మీద మా ఏపీ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎవరైనా ఆర్ఎంపీలు గాని వీళ్ళందరూ కూడా ప్రథమ శిక్ష చేయటానికి మాత్రం అర్హులు. అంతేగాని డాక్టర్స్ అని పేరు పెట్టేసి వాళ్ళకి సెలైన్‌లు పెట్టటము, ఇంజెక్షన్‌లు ఇవ్వటము, కొందరైతే అబార్షన్‌లు చేయటము, అదేవిధంగా ఆపరేషన్‌లు చేయటం ఇవన్నీ కూడా చట్ట విరుద్ధము. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి చర్య తీసుకొని ఈరోజు ఆ సెంటర్‌ని మూసివేయటం జరిగింది. ఇంకా ఎవరైనా కూడా ఆ విధంగా పాల్గొని ప్రాబ్లమ్ అంటే ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది ఒక డాక్టర్ దగ్గర మనం డయాగ్నోజ్ చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. అంతేగాని అలా కాకుండా దానికి ముందుగానే డ్రగ్స్ వాళ్ళ ఇష్టంగా తగ్గిపోవాలి తొందరగా అని చెప్పి ఉద్దేశంతోటి ఇస్తారు. అదేవిధంగా యాంటీబయాటిక్స్ కూడా 2, 3 రోజులు వాడటం వల్ల రెసిస్టెన్స్ వస్తుంది. డ్రగ్స్ రెసిస్టెన్స్. అయన్నీ కూడా రాకుండా పద్ధతిగా క్రమేణా శాస్త్రీయంగా చేయాల్సిన వైద్యాన్ని అందరూ చేసేదానికి వీలు కాదు. అది మేము ఏపీ మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా దాన్ని తీసుకుంటుంది. దానికి అట్లా పాల్పడిన వాళ్ళు ఎవరినైనా కూడా కఠినంగా శిక్షిస్తాము. ఈరోజు మనం తురకపాలెంలో చూస్తే వచ్చినట్టు దాన్ని బట్టి వీళ్ళు ఎవరైనా డయాబెటిస్ ఉంటే కూడా 42 టెస్టులే కాకుండా హెచ్1ఏసీ అంటే యావరేజ్ షుగర్ ఎంతుందని తెలుసుకోవటానికి, అదేవిధంగా ఎల్ఎఫ్టీ రైజ్ అయిన వాళ్ళకి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గర పంపించేసి వాళ్ళ పరీక్షలు చేయించటం. అట్లే ఎవరైతే లీనల్ ప్రాబ్లమ్స్ అంటే క్రియాటిన్ ఇయన్నీ ఎక్కువ పెరిగిన వాళ్ళకి నెఫ్రాలజిస్ట్ దగ్గర పంపించి టెస్టులు చేయాలని చెప్పని కమిటీ నిర్ణయించారు. దీన్ని బేస్ చేసుకొని ఈరోజు చూసినట్లయితే మనం ఏఎంహెచ్ఓ ఆఫీస్ అయితేనేమి, మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఎయిమ్స్, నేషనల్ ఐసీఎంఆర్ అయితేనేమి, ఎన్‌సీడీసీ వీళ్ళందరూ కూడా పాల్గొని ఈరోజు ఈ విలేజ్‌లో ఏం జరుగుతుందన్న దాని కోసంగా చేయడం జరుగుతుంది. కొన్ని క్రానిక్ డిసీజ్‌లు ఆల్రెడీ ఇంతకుముందు డయాగ్నోసిస్ అయినయి ముందు నుండి కూడా ఉన్నాయి. ఈరోజు వచ్చిన జబ్బులుగా కాకుండా కొన్ని పరీక్షల ద్వారా ఈరోజు తెలుస్తా ఉంది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత. కాబట్టి ప్రజలెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రభుత్వం మీ వెంట ఉంది. ప్రభుత్వం సీఎం గారు, హెల్త్ మినిస్టర్ గారు, అధికారులు అందరూ కూడా మీ వెనకున్నారు. కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండొచ్చు. ఏదైనా ఇవన్నీ కూడా జరిగినటువంటి కొంచెం ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చిన దాని వల్లే గాని ఎటువంటి ఇబ్బంది అనేది ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వైద్య నివేదికలు వచ్చిన తర్వాత పూర్తి వైద్యాన్ని ప్రజలకు అందజేసేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థాంక్ యూ. నమస్కారం. ఇవాళ ఏదైతే తురకపాలెంలో గత నెల రోజులుగా జరుగుతున్న వాటిని పరిశీలించడానికి ఏపీఎంసీ చైర్మన్ గారు, అలానే డిఎంహెచ్ఓ మేడంతో కలిసి ఐఎంఏ బృందం రావటం జరిగింది. మొదటగా మనం జనాలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మెలీడియోసిస్ అనేది గత 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఉంది. ఈవెన్ అభివృద్ధి చెందిన సింగపూర్ లాంటి కంట్రీస్‌లో కూడా సంవత్సరానికి కొన్ని కేసులు వస్తా ఉంటాయి కాబట్టి, మరీ ఎక్కువ ఆందోళన చెందకూడదు. రెండోది ఇమ్యునో సప్రెషన్ అంటే శరీరంలో నిరోధక శక్తి తగ్గి ఉన్న వాళ్ళల్లో ఇలాంటి డిసీజెస్ వస్తాయి కాబట్టి షుగర్ కంట్రోల్ గానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు గానీ, అలానే శరీరంలో నిరోధక శక్తి పెంచుకొని జాగ్రత్తగా ఉంటే దీని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అలానే మీరు గమనించినట్లయితే మొదటి రోజు నుంచి ప్రభుత్వం అలానే డిఎంహెచ్ఓ గారు అందరూ కలిసి చక్కగా ఈ ఇష్యూని బాగా డీల్ చేయటం వల్ల ఇవాళ యాక్టివ్‌గా ఉన్న కేసులు 2 ఉన్నాయి. అప్పటి నుంచి కూడా మనకి గత 10 రోజుల నుంచి కూడా కొత్త కేసులు నమోదు కాలేదు కాబట్టి
ప్రజలంతా కంగారు పడకుండా ఉండాలి. అంతేగాకుండా ఐఎంఏ తరపున సంపూర్ణ సహకారం ప్రభుత్వానికి గాని, స్థానిక అధికారులకు గాని అందిస్తామని, అలానే మీడియా మిత్రులు గూడా కొంచెం సంయమనంతో రాస్తే బెటరు. ఏమన్నా సెన్సేషనల్ న్యూస్ ఉంటే కొంచెం వెరిఫై చేసుకొని రాయండి. సో, మీ పాత్ర గూడా చాలా ఉంది. ఇప్పుడు కొంత అవేర్‌నెస్ వచ్చింది గాబట్టి అంతా మంచి జరిగిద్దని ఆశిస్తూ మీ అందరికీ థాంక్స్.